అందరికీ ఇది ఆఫీస్కి వెళ్ళిన రోజు ఆ రోజు వీక్ డే పార్టీ ఉంది అంటే ఆఫీస్లో వెళ్ళింది. బాగా స్నోఫాల్ ఉంది ఆ రోజు యాక్చువల్గా. సో బస్సులో వెళ్ళాను ఇక్కడ నుండి, ఇంటి నుండి. అది ఉంది ఈరోజు బ్లాగ్ అంతా చూడండి. సో అదే వెళ్తున్నా కదా, స్నో డే ఎట్లా ఉంటుందో అని చూపిద్దాము ఆఫీస్కి వెళ్తే అని బ్లాగ్ పొద్దున్నే స్టార్ట్ చేశాను. ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళ 7ంటికి లేచా. ఇక్కడ 7ంటికి కూడా తెల్లారదు. దెన్ ముందే ప్లాన్ ఉంది కదా ఆఫీస్కి వెళ్ళాలని. సో ఇక ముందు రోజే చోలే నానబెట్టేశాను. నానబెట్టి బాత్కి వెళ్ళే ముందే అంతా బాయిల్ చేయడానికి పెట్టేసి వెళ్ళాను. సో దట్ వచ్చేటప్పటికి అది బాయిల్ అయ్యి కుక్కర్ కూడా చల్లారిపోయి ఉంటుందని. సో ఫాస్ట్గా చేసుకుని యాక్చువల్గా 8:30 or 8:40కి బస్సు ఉంది. అది క్యాచ్ చేస్తే మీటింగ్ టైం కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలని ప్లాన్. మనం అనుకుంటే ఇంకోటి అయింది కదా. సో లేట్ అయిపోయింది బాగా. సో అరౌండ్ 9 అయింది మొత్తం అయ్యేప్పటికి. సో ఇప్పుడు స్టార్ట్ అయినా మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే కష్టం కదా అని మీటింగ్ అటెండ్ అవ్వాలని ఇక ఉండిపోయాను. అది చేసుకున్నదే కొద్దిగా తినేసాను. యాక్చువల్గా లంచ్కి ఆప్షన్స్ పంపించారు, కానీ నేను అది వర్క్ బిజీలో చదవలేదు లంచ్ ఆప్షన్స్ అని. స్నాక్ ఆప్షన్స్ అనుకొని వేగన్ అని సెలెక్ట్ చేశా. లాస్ట్ టైం పార్టీ జరిగినప్పుడేమో వేగన్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. నేను వెజిటేరియన్ సెలెక్ట్ చేస్తే ఎవరో కరెక్ట్ చేశారు. ఇండియా లాగా వెజిటేరియన్ అంటే ఇక్కడ ఫుల్ వెజ్ ఉండదు. హియర్ ఫిష్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఇంటూ వెజిటేరియన్ అని చెప్పారు. సో అప్పటి నుండి చాలా అంటే చూసుకొని తినాల్సి వస్తుంది. యాక్చువల్గా నేను మష్రూమ్ కూడా తిన్ను. ఇక్కడ వేగన్ అని, ప్లాంట్ బేస్డ్ అని మష్రూమ్ కూడా వేసేస్తున్నారు. మేబీ మష్రూమ్ వెజ్ నాన్ వెజ్ ఐ డోంట్ నో, బట్ నేను తిన్ను జనరల్గా. సరే వేగన్ కదా, కోఫ్తా, పాలక్ కోఫ్తా, మలై రైస్ ఏదో అండ్ పాస్తా అని చెప్పారు. పాస్తా సెలెక్ట్ చేసుకున్నా బికాజ్ ఇక్కడ రైస్ అస్సలు తినలేం, ఐ నో దట్. అందుకని సెలెక్ట్ చేసుకుని తీరా చూస్తే వెళ్ళాక మ్యాగీ కూడా కాదు, సారీ, నూడిల్స్ నిండా టమాటో అండ్ మష్రూమ్ వేసినట్టున్నారు. వీడియో పెడతా చూడండి. అబ్బా ఇక అసలు ఒక 2 స్పూన్లు తినేప్పటికీ నేను జనరల్గానే టమాటా తిన్నా అట్లా కలిపితే దేంట్లో అన్నా. అబ్బాబ్బా ఇక చెప్పకల్లా. బికాజ్ ఇక్కడ ఫుడ్ అంతా వేరేగా ఉంది. ఇండియన్ స్టైల్ కాకపోయినా కొద్దిగా తినగలిగేటట్టున్నా లేదు. సో ఇక ఏం చేస్తాం, అది రెడీ చేసుకుని మీటింగ్ అటెండ్ అయిపోతున్నా. ఫస్ట్ అయితే మీటింగ్ అటెండ్ అవుతూ చేస్తున్నా. ఎంతసేపు అయినా మీటింగ్ అవ్వదు. జనరల్గా అది 15-20 minutes కాల్, హాఫ్ అన్ అవర్ కాల్. ఆ రోజు 1.5 hours అయింది. 8:30, 9కే లేకపోతే 9:30కి మీటింగ్ అవ్వగానే బయలుదేరదాం అనుకున్న దాన్ని. ఐ వెంట్ ఎట్ అరౌండ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాను ఇంటి నుండి. ఇక 11కి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. బై ద టైమ్ ఐ వెంట్ లాగిన్ అయ్యి ఇంకో కాల్ అటెండ్ అయ్యే టైంకి మళ్ళీ లంచ్ అన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆఫీస్లో ఉంటేనే మంచిగా ఉంటుందేమో. మార్నింగ్ 11 o'clock ఒక కాఫీ బ్రేక్, ఆఫ్టర్నూన్ 1 o'clock ఒక లంచ్ బ్రేక్ 1 hour, మళ్ళీ ఈవినింగ్ టీ కాఫీ బ్రేక్, ఏదో ఒకటి మధ్యలో అట్లా కిచెన్ ఏరియాకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకొస్తామని. ఇంట్లో ఉంటే పొద్దున్నండి సాయంత్రం దాకా వర్క్ 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 అంటారు. అదే అనిపిస్తుంది నాకు. ఏమో బట్ ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. ఇక్కడ ఆఫీస్ ఏరియా చాలా చిన్నది యాక్చువల్గా. సో అందరూ ఇక వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు. ఎప్పుడైనా ఇట్లా గ్యాదరింగ్స్ కానీ లేకపోతే ఏదైనా మీటింగ్స్ ఉన్నాయి, క్లయింట్ విజిట్స్ ఉన్నాయి, కంపల్సరీ ఆఫీస్ రావాలి, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే వెళ్తాము. ఇంకా మీటింగ్ అవ్వలేదు. సో ఆ మీటింగ్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది నాకు, మార్నింగ్ టు ఈవినింగ్ కాల్స్లోనే ఉంటాం కదా, ఇట్లా కాల్స్ చేసి మాట్లాడి వర్క్ ఏం నడుస్తుందా అనిపిస్తుంది. యాక్చువల్గా మనకంటే ఇండియాలో అలవాట్లేదు, కానీ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఇన్ని కాల్స్ పెడితే ప్రొడక్టివిటీ ఎట్లా ఉంటుంది, పర్ డే ప్రొడక్టివిటీలో 20-30% కాల్స్లోనే వెళ్ళిపోతుంది అని. ఇంకొకటి చూశాను డిఫరెన్స్ అయితే, సిక్ చైల్డ్ ఎట్ హోమ్ అని కూడా స్టేటస్ పెడుతున్నారు మెయిల్స్. ఎక్స్పెక్ట్ సమ్ డిలేస్ ఇన్ ద రిప్లైస్ అని. మనం ఇండియాలో అసలు ఎప్పుడైనా చెప్పగలిగే వాళ్ళమా? దక్షకి బాగాలేనప్పుడు కూడా నేను చచ్చినట్టు ఇక ఏదో ఒకళ్ళని పెట్టుకోను, లేకపోతే నైట్ అంతా వాడిని చూసుకొని ఇక మళ్ళీ మార్నింగ్ లాగిన్ అయ్యి చేసేదాన్ని. ఇంకోటి కూడా హాస్పిటల్కి వెళ్ళినా ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్ విజిట్, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ టు పిక్ మై చైల్డ్ అని అట్లా స్టేటస్ ఎవైలో పెట్టి వెళ్ళిపోతారు. మనం ఇండియాలో అట్లా పెట్టి వెళ్ళాము, మేనేజర్ పర్మిషన్ కావాలంటారు. హాస్పిటల్కి వెళ్ళినా ఏదన్నా లీవ్ పెట్టాలో లేకపోతే ఇదా అని చెప్పేవాళ్ళు. అట్లాంటి డిఫరెన్సెస్ చూశాను, బాగా ఉన్నాయి ఇక్కడ అట్లాంటివి. ఇక అట్లా మార్నింగ్ డైలీ రొటీన్ అది నాకు. లేచి ఫ్రెష్ అయ్యి మీటింగ్ అవ్వగానే ఫస్ట్
నేను ఏదైనా కడుపులో వేసుకొని నా మొక్కలకు కూడా కొద్దిగా ఏదైనా పోయాలి కదా అని వేస్తాను. మైక్రో గ్రీన్స్ ఇంట్లోనే పెంచుకుందామని చూస్తున్నాను. ఇక్కడ ఎంత ఒక నాలుగు ఆకులున్న కొత్తిమీర కట్ట ఆల్మోస్ట్ 1.5 euro ఉంటుంది. అంటే మన లెక్క ప్రకారం అది ఒక 150 రూపీస్ అన్నట్టు కదా ఆల్మోస్ట్. సో 140-150 రూపీస్. నాకు ఏందో అట్లా చూసినప్పుడల్లా ఎందుకు ఇంట్లో వేసుకుంటే పోద్ది కదా, వస్తాయి కదా అనిపించింది. ఇండియన్ థింకింగ్ ఏమో. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఎర్నింగ్స్ ఉన్నా లైక్ ముందు అది ఇవాళ యూరో ఎంత ఉంది, ఆ యూరో ఇండియన్ రూపీస్లో ఎంత ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అని లెక్క పెట్టుకోవటం పోలేదు. ఇంకా సరే ఇక 11కి అట్లా అరౌండ్ అయిపోతే మీటింగ్ ఇక స్టార్ట్ అయ్యా. టెంపరేచర్ ఆ రోజు -0 ఉన్నట్టుంది. ఆ రోజు 0 ఉంది. సో ఇక మన యుద్ధానికి వెళ్తున్నట్టు అన్నీ వేసుకుని స్నో షూస్ యాంటీ స్కిడ్ ఇక్కడ జారిపోతాయి. సో స్నో షూస్ అండ్ జాకెట్ అన్నీ వేసుకుని వెళ్తున్నాం. కొన్నిసార్లు కొన్ని చూస్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతామేమో కదా. నాకు ఈ మంచుని చూసినప్పుడు అనిపించింది ఆడుకోవాలని. పట్టుకుంటేనేమో చల్లగా ఉంటుంది. ఇక మళ్ళీ నోట్లో నుండి గాలి ఉఫ్ అని ఊది అది పొగొస్తుందో లేదా అని చూస్తున్నాను. భలే అనిపించింది. ఇంత స్నో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళటం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. లైక్ ఆఫీస్ కనే కాదు, బయటికి మేము వచ్చిన దగ్గర నుండి ఇంత స్నో లేదు ఎప్పుడు నేను వచ్చిన దగ్గర నుండి. ఉన్న జస్ట్ 1-2 డేస్ ఉండి ఏమంటే మెల్ట్ అయిపోయేది. అండ్ రోడ్స్ కూడా మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ. ఎంత కష్టమో అనిపిస్తుంది. సివినిటీ వాళ్ళు వచ్చి ఆ వాకింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసి సాల్ట్ వేసి వెళ్తారు, సో దట్ స్కిడ్ అవ్వకుండా ఉంటుందని. అండ్ బస్ స్టాప్ దగ్గరే కదా, ఇక బస్ కూడా రెడీగా ఉంది. ఒక 5 minutes ఏమో వెయిట్ చేసి అంతే వెళ్ళిపోయా ఆఫీస్కి. సో ఇక ఈ రోడ్స్ అంతా చూస్తూ మెయింటెనెన్స్ చూస్తూ అనుకుంటున్నా మనసులో ఎంత కష్టం రా బాబు ఇంత మెయింటెనెన్స్ అని. అండ్ మన బస్ స్టాప్ బ్యాక్ సైడే కిండర్ గార్డెన్ అని ఉంది, పబ్లిక్ కిండర్ గార్డెన్. సో గవర్నమెంట్ది. వాళ్ళు అక్కడ మంచులో కూడా పిల్లల్ని ఆడిస్తారట రోజు 1 గంట. ఇక్కడ పిల్లలకి స్నో అట్లానే అలవాటు చేస్తారట, లైక్ స్నో హ్యాబిట్ చేయడం, లేకపోతే లైక్ టెంపరేచర్స్కి అడ్జస్ట్ అవడం అట్లా నేర్పిస్తారట. నాకెవరో చెప్పారులేండి. దక్షిణ జాయిన్ చేద్దామన్నప్పుడు ఇది కూడా చెప్పారు. అండ్ లైక్ వాడికి జంప్ సూట్ లాంటిది స్వెటర్ ఒకటి కొన్నాను. అప్పుడు కూడా అన్నారు స్కూల్కి తీసుకెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండాలి, అలా చూసి తీసుకోండి అని. అండ్ ఇక్కడ సివినిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నది కూడా ఒకటి క్లిప్పింగ్ పెట్టాను చూడండి. ఒక డాగ్ని చూసా, తెల్లగా ఉంది, ఎంతో క్యూట్. తెల్లగా అంటే లైక్ వీటిష్ బ్రౌన్ లాగా అట్లా ఉంది, వైటిష్ గోధుమ కలర్ అంటాం కదా అట్లా. నాకు అది చూసి అట్లా ఆడుతున్నప్పుడల్లా లైక్ ఆడుతూ వెళ్తుంటే రాఖీ గుర్తొచ్చింది. మా ఇంట్లో కుక్క ఉండేది, దక్ష పుట్టిన ఒక 6 monthsకి అది చనిపోయింది. జర్మన్ షెపర్డ్. ఆమె బిగ్ లవర్ ఆఫ్ డాగ్స్. ఎంత ఇష్టం అంటే డాగ్స్ పెట్స్ ఏవైనా పెంచుకోవడం చాలా ఇష్టం. ఒక షార్ట్ వీడియో పెడతా తర్వాత ఎప్పుడన్నా రాఖీది. అండ్ ఇక బస్ వచ్చింది, ఎక్కి వెళ్ళిపోయా ఆఫీస్కి. హెయిర్ చూసారా అసలు ఎట్లా అయిపోతుందో, లైక్ ఏం యూజా అబ్బా అనిపిస్తుంది. ఏంటంటే లైక్ మొత్తం చింపిదిగా అయిపోయి బేబీ హెయిర్ అంతా ముందుకు వచ్చేస్తుంది క్యాప్ పెట్టుకోవడం వల్ల. అండ్ ఇదంతా ఆఫీస్ ఏరియా, లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ ఒకటే దగ్గర ఉంటాయి, ఒకటే సెంటర్ దగ్గర లాగా. అండ్ SAP ల్యాబ్స్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ అన్నీ అక్కడక్కడే ఉంటాయి. ఆఫీస్లో కూడా ఎంట్రన్స్ దగ్గరే కబోర్డ్ పెడతారు మన జాకెట్స్ అన్నీ అక్కడ పెట్టుకుని వెళ్ళడానికి. అండ్ దే మెయింటైన్ ద టెంపరేచర్ అరౌండ్ 24-22 degrees ఇన్సైడ్. తర్వాత ఇక కాఫీ తెచ్చుకుని ఒక కాల్ అటెండ్ అయినప్పుడల్లా ఒకటి గుర్తొస్తుంది. మా అమ్మమ్మ అంటుంది, ఏం పని చేస్తావే మీరు, అసలు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, అసలు ఏం పని చేస్తావే నువ్వు అని అడిగేది. అది కోవిడ్లో చూసింది అప్పుడు, అట్లా అది గుర్తొస్తుంది ప్రతిసారి నాకు. అండ్ చూసారా నాకు ఫేస్ మీద ఎన్ని మచ్చలు వచ్చేసాయో, లైక్ ఫేస్ మీద అంటే నెక్ చుట్టూతా కూడా నల్లగా ఏంటో తెలియదు, అది ఒకలాగా నల్లగా వచ్చేసాయి మచ్చలన్నీ, పుక్కులాగా అయ్యి అవి మాడిపోయినట్టు అయిపోయింది. ఏంటో వర్క్ చేస్తుంటే మెసేజ్ పాపప్ అయింది సడన్గా, లంచ్ ఈజ్ రెడీ యూ కెన్ కమ్ అని. ఆ మెసేజ్ చూసాక ఇవాళ లంచ్ ఉందా అని పొద్దున్న కుక్ చేసుకుని లేట్గా వెళ్ళా కదా, అదంతా గుర్తొచ్చింది నాకు. బట్ థ్యాంక్ గాడ్ తీసుకెళ్ళటమే మంచిదైంది. ఆ ఫుడ్ చూసి నాకు కొద్దిగా బేజారయ్యా. అండ్ టేస్ట్ అయితే ఇక చెప్పక్కర్లేదు. తిని ఇక 2 spoons or 3 spoons తిన్నా, ఇమ్మీడియట్గా స్టమక్ అప్సెట్. అండ్ టీమ్ చాలా ఎక్కువ చూపించాలని ఉంది కానీ బట్ ప్రైవసీ కదా ఎందుకని చూపించలేదు. అండ్ అక్కడ ఒక అమ్మాయి చెప్తుంది, వీ ఆల్ ఆర్ ఇండియన్స్ బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ లిథువేనియా అని. SAP టీమ్ ఆల్మోస్ట్ మొత్తం ఇండియన్సే ఉన్నారు. అక్కడ ఒక్క లిథువేనియన్ ఉన్నాడు, ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆ రోజు రాలేదో లేకపోతే ఎక్కువ మంది లిథువేనియన్స్ లేరో తెలియదు కానీ SAP టీంలో
ఒక లిథువేనియన్ ఉన్నాడు అంతే. వీ హ్యాడ్ సమ్ గేమ్స్. లంచ్ అయిపోయింది, తర్వాత ఆఫ్టర్నూన్ నుండి మీటింగ్స్ అయిపోయాక వీ హ్యాడ్ సమ్ ఫన్ యాక్టివిటీ ఇన్ ద ఈవినింగ్. ఇట్లా చూసి టీంలో 4 మెంబర్స్ బొమ్మ గీయాలి, కళ్ళు మూసుకొని ఒకళ్ళు గీస్తుంటే ఇంకొకళ్ళు గైడ్ చేయాలి అట్లా. అండ్ దంషల్ ఆర్ట్స్ లాగా పేపర్ మీద గీసి చెప్పాలి మూవీ నేమ్. అట్లా వీ డిడ్ సమ్ ఫన్ యాక్టివిటీస్. అండ్ కింద ఆఫీస్లోనే జిమ్, టేబుల్ టెన్నిస్ అట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ పక్కనే కూడా బస్ స్టాప్. అది ఇక ఆ టైం ఆఫీసెస్ నేను వెళ్ళే టైం కదా, కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ఎవ్రీ టైం ఆ ఏరియాలో. సో ఇక బస్ వచ్చింది, బస్ క్యాచ్ పట్టుకుని ఇంటికి వచ్చేసా. ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బస్ స్టాప్ దగ్గర ఇంటికి, నో నీడ్ టు వాక్ దట్ మచ్. నాకు అది మంచిగా అనిపించింది ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు. అండ్ వచ్చాక మళ్ళీ మనం వేసుకున్న షూస్, జాకెట్స్ అన్నీ తీయాలి కదా. ఇక తీసి అమ్మయ్య ఒక 100 kgs బరువు నా మీద నుండి తగ్గిందిరా నాయన అని ఫీల్ అయ్యి, సో ఐఎమ్ గెటింగ్ రిలాక్స్డ్ సమ్ లిటిల్ బిట్. ఇక అన్నీ తీసేసి దెన్ ఒక 5 minutes ఫోన్ చూసి అసలు అప్డేట్స్ లేకపోతే యాక్చువల్గా ఈవినింగ్ నుండి ఇక ఆఫ్టర్ 5 మెయిల్స్ కూడా ఏం చూడలేదు, మెసేజెస్. సో ఒకసారి చూసుకొని దక్ష పడుకున్నాడేమో అని ఒకసారి ఇంటికి కాల్ చేశా. అప్పటికే పడుకుండిపోయాడని చెప్పారు. సో ఇక ఇంకేముంది లేని లేచి మళ్ళీ నేను ఆ జాకెట్ అంతా రెడీ చేసేసి దెన్ పిజ్జా తిన్నాను ఆఫీస్లో ఈవినింగ్. 2 types పెట్టారు, వెజిటేరియన్లోనే 2 types. అది ఒకటి పన్నీర్ ఆర్ టోఫు ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, ఏదో చెప్పారు. నాకైతే పన్నీర్ లాగే అనిపించింది. సో అదైతే బాగుందని కొద్దిగా తినేసాను. యాక్చువల్గా పిజ్జా మిగిలిపోయాయి చాలానే. ఐ థింక్ రాంగ్ కౌంట్ ఆర్ సమ్ డిడెంట్ జాయిన్ ఏమో అనిపించింది. అండ్ పిజ్జా మిగిలిపోతే కొంతమంది తీసుకెళ్ళారు. కోక్స్ కూడా మిగిలిపోయాయి, కోక్స్, ఫ్యాంటా, 0 sugarవి ఉంటే ఇంకా అవి తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తీసుకెళ్ళమంటే. అండ్ హియర్ ఆర్ మై ప్లాంట్స్. ఎట్లా వచ్చాక చూసా ఎట్లా ఉన్నాయి ఏంటా అని. ఒక దాంట్లో నుండి వాటర్ లీక్ అయింది, సో వాటర్ మళ్ళీ తుడిచేసి పెట్టాను. ఇదొక డే ఇన్ మై లైఫ్ అనుకుంటా. సో ఆఫీస్ డే ఇన్ మై లైఫ్ ఇదే. నేను ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే వెళ్ళింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అసలు ఆఫీస్కి వెళ్ళిందే వెరీ లిటిల్. ఎప్పుడో ఒక 1-2 times తప్పించి అసలు వెళ్ళలేదు. బాగానే మంచిగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్తే నలుగురితో ఇంటరాక్ట్ అయినప్పుడు కొద్దిగా మైండ్ పీస్ఫుల్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలుస్తుంది. వర్క్ బర్డెన్ కూడా అంత అనిపించదు, అట్లా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కొన్ని పెట్టాను యాక్చువల్గా, అన్నీ బ్యాక్ అంటే లైక్ లాస్ట్లో ఒక యాక్టివిటీది ఎట్లా చేసాం ఏంటి అనేది చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను, చూడండి. డిస్ట్రాక్షన్ చేస్తారు మధ్యలో, అదే గేమ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఉంటాం. అది బాయ్ బాయ్.